నమస్తే దోస్తు, నేను మీ షేర్వాల్ టెక్నాలజీ రాజమారుతి చారిని మాట్లాడుతున్నా. అయితే మనం మీకు కనబడుతుంది కదా, మనకు మొత్తం స్లాబ్ ఒకసారి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ పడ్డది. ఇప్పటికి 10 days అవుతుంది. ఇంకా లోపల కూడా సపోర్ట్ ఇప్పుతారు. మనకు ఏంటంటే నాకు ఫోన్లు వస్తున్నాయి చాలా. ఇప్పుడు పైన పిల్లలు ఎలా పోస్తారు, సలాకలు ఎట్లా బిగిస్తారు సార్ అని చెప్పి అంటున్నారు. అది నేను మీకు చూపిస్తా. ఎందుకంటే ఎట్లా పోస్తారు, ఎట్లా సలాకలు పెట్టిరు, ప్రతి పిల్లర్కి ఏ డైరెక్షన్లో సలాకలు వచ్చినాయి, వాల్స్ ఎట్లా పోతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. అందుకోసమే నేను బంగ్లా పైకి చూపిస్తాను. అందరూ అడుగుతున్నారు కాబట్టి చాలా దూరంగా వచ్చేటోళ్ళు లేరు. ఇక రావాలంటే అదే లేదు. కొంతమంది సార్ మేము అట్లా కూడా నేర్చుకోగలుగుతాం కావచ్చు, మీరు పైకెక్కి చూపించారు సార్ కొంచెం దగ్గర ఉండి అని చెప్పి అంటున్నారు. ఆ పిల్లల దగ్గర ఉండి ఆ పిల్లర్లు ఎలా పెట్టినామనేది కూడా నేను చెప్తా, ఇప్పుడు చూపిస్తాను. మా వాళ్ళు చూడండి, మాలు కలుపుకుంటా పోస్తున్నారు పిల్లర్ల చూడచ్చు. ఎందుకంటే మా అంత సిస్టమ్ వేరే ఉంటుంది, అందరు వచ్చినట్టుగా మాది ఉండదు కాబట్టి మంచిగా నెంబర్ కలుపుకుంటూ పోస్తారు సార్. మాలు కూడా ఇక్కడ కూడా కొట్టి పెట్టినాము, ఇది కూడా పోస్తారు. ఇక్కడ కూడా పోస్తారు 2-3 పిల్లర్లు. మా సలాకాలు ఎలా ఉన్నాయనేది దీనికి మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ సలాకాలు అనేవి ఇంకా లోపలికి వచ్చినాయి కనబడుతున్నాయా అంటే ఇక్కడ నుంచి మనకు వాల్ పోతుంది అన్నమాట. ఇట్లా ఇక్కడ నుంచి ఇటు వాల్ వెళ్ళిపోతుంది అన్నమాట. చూడండి, ఈ డైరెక్షన్ ఇది ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ అటు వాటుకుంటుంది అన్నమాట. ఈ విధంగా అన్నింటి పిల్లర్లకు ప్రతిదీ మన డ్రాయింగ్ ప్రకారంగా ఇంజనీర్ ఏ విధంగా ఇస్తే ఆ విధంగా మేము కడతాం. మా సొంత ప్లాన్ అనేది ఏం లేదు. ఎవరు మీరు ఇష్టం ఉన్న ప్రకారంగా కట్టించుకోవచ్చు. అయ్యో ఒక్కటే రకంగా కడతారు అనేది ఏం లేదు. మేము ఎట్లా తీసుకున్నా, మీరు చిన్న ప్లేస్లో కట్టమన్నా కడతాము, పెద్ద ప్లేస్లో కట్టమన్నా కడతాము. ఏ ప్లాన్ తీసుకున్నా కానీ మేము మాత్రం కాదనే సమస్యనే లేదు. మేము అన్నీ చేసి ఇస్తాము. ఈ ఎట్లా డ్రాయింగ్ తీసుకుంటే అలా వేసి మా జిమ్మేదారు చూడచ్చు. ఎలక్ట్రికల్ లైన్లు అన్నీ మొత్తం అనుకుని ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూడండి. మాకు లోపలికి వెళ్ళి మెట్లు తీసుకున్నాం అన్నమాట. రైల్లో అట్లే ఉన్నది కాబట్టి మేము అట్లా చేసినాము. వాళ్ళు ఇంకా ఇంట్లో సొంత దిమాగ్తో వాళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేసినాము. అట్లా కావాలి సార్ అంటే అట్లా చేసి ఇచ్చాను నేను. చూడచ్చు, అటు బయట కూడా మెట్లు ఉన్నాయి, లోపల కూడా ఉన్నాయి. మనకి అవసరం కూడా ఇక్కడ కూడా మనకి వేరే వచ్చేసి ఇక్కడ మన రౌండ్ స్పీడ్ వేసుకుంటా అంటే ఇక్కడ లోపల ఇంపది రౌండ్ స్పీడ్ ఉంటుంది కదా, ఇది ఇక్కడ వేసుకుంటారు. ఇది ఓపెన్ లోపల కనబడుతుందా మీకు? ఇందులో సిటీ కూడా వస్తుంది. ఇలా లోపల మొత్తం అన్నీ ఓపెన్ అయిన తర్వాత నేను మళ్ళీ మొత్తం చూపిస్తా. ఈ పిల్లర్లు ఎట్లా ఉంటాయంటే మేము ఒలంబా అనేది వేయకుండా మేము వెయిట్ వేసుకుంటా మేము చేస్తాము. మొత్తం బయట సిస్టమ్ కాబట్టి అది ఒలంబాకు చూస్తే పిల్లర్లు అంతా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒలంబా ఎక్కువ వాడద్దు. మేము అది కూడా చూపిస్తాము. ఇంకా మనం కింద పైన కట్టుకున్న దారం, కింద కట్టుకున్న పైన కట్టుకున్న సేమ్ ఒకటే లెవెల్ వస్తాయి. ఎందుకంటే మా వాల్స్ కానీ కింద కూడా అటు ఇటు బెండ్ అయ్యే అవకాశం ఎక్కడ లేదు. పిల్లర్స్ ఏ విధంగా స్టేట్ వచ్చినాయో మళ్ళీ వాల్స్ కూడా సేమ్ వస్తాయి. ఇక కరెక్ట్ దానికి అలా అంటుకున్నట్టే వస్తాయి మొత్తం. ఇట్లా చూడచ్చు, మనంతా స్ట్రేట్గా ఉంటాయి. ఇంత కూడా ఫరక్ రాకుండా మేము చూసేదంతా ఈస్లో కూడా మేము మొత్తం మిల్లీలా వర్క్ ఉంటుంది. మిల్లి చూడచ్చు. మనకు ఇక్కడ ఎందుకు గ్రూప్ వచ్చిందో కొంచెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ మాల్ పోసినప్పుడు కూడా లోపల గ్రిప్ కోసం అని మనము ఇలా లోపల పట్టి పెట్టి తీసేస్తాం అన్నమాట. అందుకోసం ఇది మొత్తం పై నుంచి కింద దాకా ఒక ఈ గ్రూప్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే బలం కోసం, ఇక సలాకలే మై బలంగా ఉంటాయి అయినా కానీ కూడా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా బలం కోసం అన్నమాట ఇది గ్రూప్. ఎక్కడ కూడా పిల్లర్లకు ఇలాంటి గ్రూప్లు ఎవరు పెట్టారు దాదాపుగా, కానీ మనం పెడతాము. చూడొచ్చు.